మధ్యలో కోతులు ఉన్నాయి దీంతో కలిపి. సో ఆ కోతుల నుంచి అటాక్ కాకుండా చూసుకోవడానికి నాకు కొంచెం ధైర్యం కావాలి. ఇక్కడ కోతులు మాత్రమే ఉన్నాయి, నా వెనకాల ఒక పెద్ద గొరిల్లానే ఉంది. నేను కూడా తమన్నా కోసం అయితే దూకేవాడిని, నీకోసం నాకు దూకట్లేదు. ఫీల్ అయినట్టున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది ఈ మాటని మళ్ళీ అదే సోది చెప్పము. సో ఇప్పుడు ఎక్కడున్నామంటే మేము కేరళ వచ్చాము. ఎందుకంటే మన యానివర్సరీ వచ్చేస్తుంది. సో మాది సెకండ్ ఇయర్ యానివర్సరీ వస్తుంది. అప్పుడే ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయో అస్సలు తెలియట్లేదు. మొన్నే అండమాన్ వెళ్ళినట్టుంది 1 year యానివర్సరీకి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేసింది. ఏదో ప్లాన్ చేసుకున్నాం సెకండ్ ఇయర్ కి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్దామని. అసలు బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుంది అని నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్లాన్ చేయాలని. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఎప్పుడు ప్లాన్ చేయాలి? ఒక 4 months ముందే ప్లాన్ చేయాలి. అంతేగాని ఇప్పటికిప్పుడు సడన్ గా ప్లాన్ చేసేసి వెళ్ళిపోదామని అంటే మొత్తం సెట్ అవ్వాలి కదా. అది కాదు మెయిన్, మనీ ప్రాబ్లం అనమాట. మనీ సెట్ చేసుకోలేదు ముందే. అదే మనీ అయినా ముందు నుంచి సెట్ చేయాలి కదా. అంటే నెక్స్ట్ మంత్ జనవరి నుంచి మేము సెట్ చేసుకుంటాం అమౌంట్. నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ నుంచి ప్లానింగ్ అనమాట. సో మా ప్లాన్ ఏంటంటే ప్రతి యానివర్సరీకి, అది మా సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, ప్రతి యానివర్సరీకి మేము ఎక్కడో ఒకడికి వెళ్ళాల్సిందే. మా మ్యారేజ్ని గుర్తు చేసుకోవాలన్నమాట వెళ్ళి. సో అదొక ఎవ్రీ ఇయర్ స్వీట్. నేనేమో ఇంత మంచిగా స్వీట్ మెమరీ అనబోతున్నా, నేనేమో బాధ అంటున్నాడు. అంతే అంతే. ఇదంతా పెళ్ళికి ముందు తెలీదా? జోక్ జోక్. పెళ్ళికి ముందు నా వెనకాలంతా తిరిగాడు. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు. హౌ డేర్ యూ. జోక్ గైస్. సో ఇప్పుడు ఇంకా మినిమంలో బడ్జెట్లో మనకు కేరళ ఈ సీజన్ మంచిది బాగుంటుంది కాబట్టి వచ్చాం. కాకపోతే నేనేంటంటే ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తే అసలు ఎవ్రీథింగ్ చూసేయాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళకూడదు. ఎందుకంటే మేము అండమాన్ వెళ్ళాము. అండమాన్లో 5 days సరిపోలేదు. ఐ వాంట్ టు గో అండమాన్. అండమాన్ కూడా మేము ముందే ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడు వెళ్ళిపోయాము. హాలిడేస్ కూడా తక్కువ ఉన్నాయి. అప్పుడు చిన్న ట్రిప్ వేద్దాం అనుకున్నాం, కానీ అండమాన్ కుదిరింది. సో అటు వెళ్ళిపోయేసరికి ఎక్కువ చూడలేకపోయాం ప్లేసెస్, చాలా తక్కువ చూసాము. సో అండమాన్ మళ్ళీ వెళ్తాం. ఎవరైనా అండమాన్ చూడలేదంటే కన్ఫామ్గా వెళ్ళండి. అండమాన్ చాలా రిలాక్స్ అవ్వచ్చు అక్కడైతే. బెస్ట్ ప్లేస్. గోవా ఇవన్నీ వేస్ట్ నిజం చెప్పాలంటే. వేస్ట్ అంట. నన్ను తీసుకెళ్ళలేదు, నేను ఇప్పుడు దాకా గోవా వెళ్ళలేదు. 3 times వెళ్ళాను. ఓ 3 times. సో 3 times వెళ్ళిపోయి గోవా వేస్ట్. గోవా ఈజ్ గుడ్, బట్ అండమాన్ హ్యాస్ లాట్ ఆఫ్ సూపర్ బీచెస్ అనమాట. ఏది వైట్ శాండ్ బీచెస్ ఉంటాయి, గ్రీన్ బీచెస్ ఉంటాయి, బ్లూ బీచెస్ ఉంటాయి. అబ్బా అసలు వాటర్ క్లీనెస్ట్ బీచెస్ అనమాట. సో మీరు కానీ అండమాన్ ప్లాన్ చేసుకోండి. 10 to 15 days బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. 10 days ఉంటే మాత్రం అండమాన్ ఒక నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు వచ్చేసరికి అండమాన్ సంగతి తర్వాత చేద్దాము. ఇప్పుడు కేరళ. సో మాతో పాటు మీరు కూడా కేరళ చూసేయండి వ్లాగ్స్ని. మీకు కూడా నచ్చితే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. కాకపోతే పెళ్ళి తర్వాత వెళ్ళండి, ఎందుకంటే పెళ్ళి తర్వాత మన బాధ్యతలన్నీ చూసుకోవడానికి ఒకళ్ళు ఉంటారు కాబట్టి. మెయిన్గా గర్ల్స్కి చెప్తున్నా. ఎంజాయ్ చేయొచ్చు. అబ్బాయిలు అయితే మాత్రం పెళ్ళికి ముందే. ఇప్పుడైతే మనము మున్నార్కి వెళ్ళిపోతున్నామా? సో ఆన్ ద వే. సో ఇది వచ్చేసరికి Day 1. మేము నిన్న నైటే కొచ్చిలో ల్యాండ్ అయ్యాము. ప్రతిసారి అదే ఏం చూపిస్తాము అని చెప్పి మేము చూపించలేదు. సో డైరెక్ట్గా ఇంకా Day 1 అనే లెక్కేసుకుందాం ఈరోజు. సో ఇప్పుడు Day 1 నుంచి Day 10 వరకు ఉంది గైస్. Day 9, 10 అంటే మేము ఎవ్రీథింగ్ వర్కాలా కూడా కవర్ చేస్తున్నాం. కోవలం వర్కాలా అన్నీ చూపిస్తాం మీకు. మీరు కూడా చూసేయండి. ఒక 10 day ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చా లేదా అనేది కేరళ చాలా మంది డౌట్ ఉంది. సో లెట్స్ సీ. నాకు డౌట్ ఉంది. ఈ ట్రిప్లో తెలిసిపోతుంది. హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి 10 days వేసాం అంతే. సో ఇప్పుడు వచ్చేసరికి మేము కొచ్చి నుంచి మున్నార్ వెళ్తున్నాం. ఆన్ ద వే టు మున్నార్లో అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఫస్ట్ వెళ్తుంది. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అంటే మీకు తెలుసు కదా, బాహుబలి వాటర్ ఫాల్స్. అవునా? నిజంగా? అంటే బాహుబలి కొంచెం షూట్ అక్కడ చేశారంట. సో చూద్దాం అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో. అక్కడికి వెళ్ళి నేను తమన్నా లాగా అయిపోతాను.
నచ్చలేదు చెప్తా. నేను నిన్ను అడగలేదు, బాహుబలిని అడుగుతా. నీ మొహాలకి బాహుబలి నా కోసం ఎవరో ఒక బాహుబలి రాకపోతాడా, అక్కడ వెయిట్ చేయకపోతాడా? అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ బాహుబలికి షూటింగ్ వదిలేదు, అది కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. నేనేంటి ఇంత క్యూట్, అయ్యో ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. సో 22 కిలోమీటర్స్ ఉంది, 1 hour 4 minutes. 1 hour 4 minutes అత్తిరిపల్లి. అసలు వాటర్ ఉన్నాయో లేదో చూసేద్దాం మేడం. సో గైస్ మేము వచ్చేసాం బాహుబలి వాటర్ ఫాల్స్, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ బాహుబలి కూడా లేడు. ఇదిగోండి గైస్, అంటే మా బ్యాడ్ లక్ అనుకో, నవంబర్లో వచ్చి వాటర్ ఫాల్స్ కావాలంటే ఎక్కడ వస్తాయి చెప్పండి? అదేంటి ఉండవు నవంబర్లో? వర్షాకాలంలో కదా వాటర్ వచ్చింది. సో ఉన్నది మీరు కూడా చూసేయండి. ఇంకా కిందకి ఏదో ఉంది, ఆ కిందకి వెళ్తే ఒక చిన్న వాటర్ పడతా ఉంది పైనుంచి, అదే ఇదే వాటర్ కిందకి పడుతుంది. సో అది వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాం. సో షాక్లో ఉన్నా యాక్చువల్గా, ఎందుకంటే బాహుబలి వాటర్ ఫాల్స్ అంటే మూవీలో చూపించినట్లు అంత పైకి ఉండదేమో అనుకున్నాను. అవన్నీ గ్రాఫిక్స్ రా, కానీ దీన్ని ఎక్కడానికి ఆ బాహుబలి ఇంత కష్టపడ్డాడు అనిపించింది ఇక్కడ. కానీ గైస్ ఇదే అనమాట వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఇందాక చెప్పా కదా పైనుంచి ఇక్కడ పడుతుందని, అక్కడ కింద జనాలు ఉన్నారు, అక్కడికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అంతే. గైస్ ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో పైనుంచి చూస్తేమో నాకు అంత బాగా కనిపించలేదు, సో అందుకే సైడ్ నుంచి ఒక రూట్ ఉంటే ఆ రూట్లో వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఒక 1/2 kilometer ఉంటుంది. సో మధ్యలో కోతులు ఉన్నాయి దీంతో కలిపి. సో ఆ కోతుల నుంచి అటాక్ కాకుండా చూసుకోవడానికి నాకు కొంచెం ధైర్యం కావాలి. ఇక్కడ కోతులు మాత్రమే ఉన్నాయి, నా వెనకాల ఒక పెద్ద గొరిల్లానే ఉంది. సో కోతుల దగ్గర నుంచి కంటే గొరిల్లా నుంచి మనం సేఫ్గా ఉండడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే అది మళ్ళీ అటాక్ చేసిందంటే కేరళ అంతా భయపడుతుంది మళ్ళీ. నీకెళ్ళి పదా, నువ్వు ఇలాంటి దగ్గర భయపెట్టకు. ఆ వెనకాల బ్యాగ్ ఉంది, చేతిలో క్యామ్ ఉంది, ఇలా చూసాం అనుకో, అలా పడిపోయాను అనుకో దొరకను అసలుకి. ఇల్లేమో దూరం, దారంతా గతుకులు. చూడండి ఎట్టబోతున్నా. సో గైస్ మేమైతే వెళ్ళే దారంతా ఇలాగ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. చివరికి మన గమ్యం తూచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రాయి మీద పెట్టాలి. అలా పెట్టుకుంటూ వస్తుంది చూద్దాం. ఆచి తూచి. ఇదిగోండి గైస్, కింద నుంచి వచ్చేసాము. అదిగో ఇక్కడ నుంచి బాహుబలి తమన్నా కోసం అక్కడ ఉంటుంది. తమన్నా అక్కడ నుంచి హూనన్నా హూనన్నా అని సాంగ్ పాడుకుంటాడు. బాహుబలి గడి ఇక్కడి నుంచి దూకుతాడు. ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది. నేను కూడా తమన్నా కోసం అయితే దూకేవాడిని, నీకోసం నాకు దూకట్లేదు. ఫీల్ అయినట్టున్నారు. బాహుబలిలో ఏమైతుందంటే ఫస్ట్ ప్రభాస్ తమన్నా కోసం వెళ్తాడు. తర్వాత బాహుబలి వాళ్ళ నాన్న దేవసేనాని కొంతల రాజ్యం నుంచి అక్కడ తీసుకెళ్తాడు చూసావా. ఈ సీన్ వచ్చేసరికి తమన్నా కోసం అయితే నిన్ను దేవసేన తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి ఈ రాళ్ళ మీద నన్ను లాగేస్తుంది, పడేస్తుంది. ఈ అమ్మ జీవితం చచ్చిపోయేలా ఉన్నా దీనివల్ల నేను. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. మేమైతే కష్టపడి ఆ రాళ్ళు రప్పలు అన్నీ దాటుకొని ఇక్కడ వరకు వచ్చాము. దగ్గరే వచ్చి చూస్తే మాత్రం చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్. నాకు యాక్చువల్గా వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం వెళ్ళాలని. అబ్బా చాలా బాగుంది ఇక్కడ, బ్యూటిఫుల్ వ్యూ కదా. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. అంటే 2 కోతులు ఒకటే జాతి కదా, అందుకని. చెప్పు ఎలా ఉంది ఈ వాటర్ ఫాల్స్? సో గైస్ మీరు కూడా చూసేయండి. తర్వాత మనం మున్నార్కి వెళ్ళిపోదాం. టైం వచ్చేసరికి 4 అయిపోయింది. ఎందుకయిందో వాటర్ ఫాల్స్ చూడమంటే
వాటర్ ఫాల్స్ వెళ్ళి దగ్గర చూసి ఇది కొనుక్కోవాలనుకున్నాను. కదా చిన్న పిల్లవా నువ్వేమన్నా? ఇది మేము 200కి కొన్నాం కేరళ వచ్చి. మరి మీరెంత కొన్నారో కింద కామెంట్ చేయండి. నాకు బాగుందా ఇది? చిన్న పిల్లలాగే ఉన్నావా? బర్రె పిల్ల ఉన్నట్టు. అక్కడ దాకా నన్ను చిన్న పిల్ల అని చెప్పి ఎక్కిరించి ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా, ఆడుకో. Hey guys, welcome back to our channel again. మధ్యలో వెల్కమ్ బ్యాక్. చాలా కష్టపడి మున్నార్ వరకు చేరుకున్నాం. ఆ కష్టాలు నా వల్ల కాలేదు. కక్కుంటా కూర్చుందయ్యా. వామిట్ అయితే చేసుకోలేదు కానీ కడుపులో తిప్పేసింది అసలు. అబ్బా గమ్మగుండ ఎంత తిప్పేసిందంటే పడుకునే ఉన్నాను. అసలు కళ్ళంతా చూడండి ఉబ్బిపోయి ఉంటాయి. పడుకునే ఉన్నాను, లేస్తే తిప్పేస్తుంది. అందుకని సర్లే నిద్రను తెచ్చుకొని మరీ పడుకున్నా నేనైతే. యాక్చువల్గా ఏమైందంటే మేము రూమ్కి 4:30 కల్లా వచ్చేసేవాళ్ళము. నేను డ్రైవర్ని రూమ్కి తీసుకెళ్ళరా బాబు అంటే దారిలో ఏంటిది స్పైసెస్ గార్డెన్ చూస్తారా అని చెప్పి అక్కడ ఆపాడు. నాకు వద్దు అని చెప్పాను, వెళ్ళిపోయాము. మళ్ళీ కలారిపట్టు అను సమ్ డాన్సెస్ ఉంటాయి కదా కేరళ, అవి చూస్తారా అని ఒక చోట ఆపాడు. మేము వద్దని చెప్పాము. కాదు నార్మల్ గా అయితే చూసేదాన్ని కానీ నాకు గొంతులో దాకుంది. కానీ అది బయటకు రావట్లేదు, అలా అని అసలు రాకుండా ఉండట్లేదు. ఇక్కడ దాకుంది. ఇక్కడ ఖచ్చితంగా నీ మీద చేసేదాన్ని. రేపు చూడు తెచ్చుకొని మరి నీ మీద చేస్తా. అది కవర్ లో బట్టి నీకే పోస్తా. కాదు ఏంటర్ గలీజ్ వాళ్ళు అనుకుంటారు ఇల్లు. జస్ట్ ఫర్ ఫన్. సో ఈరోజు అయితే డే 1 అయిపోయింది. రూమ్ టూర్ రేపు చూద్దాం. నైట్ అయిపోయింది, తినేసి పనుకోవటమే ఈరోజు. ఇంకా రెస్ట్ డే. రేపు రెస్ట్ డే. పొద్దున్న నుంచి నాకు రెస్ట్ డే లాగే ఉంది. ఎందుకంటే నిద్రపోతానే నా కార్లో కూర్చొని. అసలు మధ్యలో ఒక 2 వాటర్ ఫాల్స్ ఏమో వచ్చినట్టున్నాయి. అక్కడ అంతేమీ నచ్చినట్టు నాకు అనిపించలేదు. ఫస్ట్ మాత్రమే అత్రిపల్లిలో బాగుంది. నవంబర్ లో అంతేం లేదు కానీ ఆగస్ట్ లో రైనీ సీజన్ లో అయితే వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉండేవి అనిపించింది. మీరు రావాలనుకుంటే రైనీ సీజన్ లోనే రండి, మాలాగా నవంబర్ సీజన్ లో రాకండి. నీ వల్ల తెలియకుండా అన్ని చేసావు. యాక్చువల్ గా నవంబర్ లో బాగానే ఉంది అంటే రావచ్చు కూడా మీరు. మాకేందంటే నవంబర్ డిసెంబర్ అనేది నాకు తిరగాలనే ఇష్టం ఉన్న పీరియడ్. మిగతా మంత్స్లో ఎప్పుడు తిరగాలని ఉండదు. ఓన్లీ నవంబర్ డిసెంబర్ జనవరి, దీస్ 3 months ఆర్ సూపర్ ఫర్ ట్రావెలింగ్. సో ఇది వచ్చేసరికి డే 1. రేపటి నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రేపు ఏం చేస్తాము, ఏం చూస్తాము, ఏం చేయబోతున్నాం అనేది రేపు చూపిస్తాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ డే. సరే కన్ను మీద తగలద్దు అనుకోలేదు. ఇక్కడ కొడదాం అనుకున్నా, అక్కడ కన్ను మీద తగిలింది. అవునా? సరేలే. అవునా? సరే. బాయ్ బాయ్ గైస్.